హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నామినేటెడ్ పోస్టుల విషయంలో టీడీపీకి బీజేపీకి మధ్య చిన్న గొడవ అయిందని చెప్పేసి పురంధరేశ్వర్ గారు కూడా చంద్రబాబు గారి పైన సీరియస్ అయ్యారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. అసలు ఏం జరిగింది? మరి బీజేపీకి టీడీపీకి మధ్య ఈ గొడవ ఉందంటారా సార్? ఇప్పుడు 2 నెలల పైన అయింది. ఇప్పటి వరకు అయితే టీడీపీ బీజేపీ మధ్య కానీ టీడీపీ జనసేన మధ్య కానీ పై స్థాయి గొడవలు అయితే ఏం లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. లోకల్ స్థాయిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొన్న కూడా మనం చూసాము, వర్మ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ అన్న క్యాంటీన్ ఓపెన్ చేశాడు. పవన్ కళ్యాణ్ యాక్చువల్గా అక్కడ డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్ పెడదాం అనుకుంటే పవన్ కళ్యాణ్కి చెప్పకుండా చేశాడని అక్కడ లోకల్ జనసేన నాయకులను కూడా ఎవరిని పిలవకుండా అదేదో టీడీపీ ప్రోగ్రాం లాగా, పార్టీ ప్రోగ్రాం లాగా చేశాడని విమర్శలు వచ్చాయి. అట్లాగా జనసేనకి టీడీపీకి మధ్య కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లాగే బీజేపీ టీడీపీ మధ్య కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా పురంధేశ్వరి చాలా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆమెకు ఫస్ట్ లోక్సభ స్పీకర్ పోస్టు చంద్రబాబు ఇప్పిస్తాడని చెప్పారు. దాని తర్వాత డిప్యూటీ స్పీకర్ అన్నారు, తర్వాత మంత్రి అన్నారు. ఏవీ లేవు ఆమెకి. చివరికి శ్రీనివాసరాజు నర్సాపురం ఎంపీ, ఆయనకి మంత్రి పదవి వచ్చింది బీజేపీ కోటాలో సెంట్రల్లో. ఇక్కడేమో రాష్ట్రంలో ఏమో ఆమె వ్యతిరేకించే సత్యకుమార్కి ఇచ్చారని చెప్తున్నారు. సత్యకుమార్కి ఆమె అంత ఇది లేదని చెప్తున్నారు. సో ఆ రకంగా ఆమె మాట ఇటు సెంట్రల్లో కానీ ఇటు స్టేట్లో కానీ చెల్లలేదు. ఆమె ఎంతో హెల్ప్ చేసింది చంద్రబాబుకి. జగన్ మీద కేసులు పెట్టడం, జగన్ కుంభకోణాలను వెలికితీయడం కావచ్చు, జగన్ మీద ఫైట్ కావచ్చు, అట్లాగే ఈ మన ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేయడంలో కూడా ఆమె చాలా గట్టిగా పనిచేసింది. ఆమె ఇచ్చిన లిస్టు ప్రకారమే కేంద్ర ఎన్నికల కమిషన్ వైసీపీకి ఉపయోగపడే అధికారులందరినీ కూడా మార్చడం, ఇవన్నీ కూడా చేసింది. ఆ రకంగా ఆమె చాలా కాంట్రిబ్యూషన్ చంద్రబాబుకి చేసినా కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక ఆమెను పట్టించుకోలేదని చెప్తున్నారు. అందుకనే ఆమె రాజమండ్రిలో ఆ మధ్య వెళ్ళినప్పుడు కూడా కొందరు ఈ హామీలు అమలు అవుతాయా లేదా, అమలు కావట్లేదు కదా అని ఆమెను అడిగితే నాకు సంబంధం లేదు, నేను కాదు కదా ఇచ్చింది ఆ హామీలు ఎవరు ఇచ్చారో వాళ్ళని అడగండి అని ఆమె వెళ్ళిపోయిందని చెప్తున్నారు. సో అలాగా ఆమెకు చంద్రబాబు పట్ల కొంత అసంతృప్తి అయితే ఉంది అని చెప్తున్నారు. బీజేపీలో కూడా ఇటు జనసేనకేమో 3 మంత్రి పదవులు ఇచ్చారు, బీజేపీకి 1 ఇచ్చారు. బీజేపీ నాయకులను ఎవరిని కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ పురంధేశ్వరికి ఎక్కడా ఇవ్వట్లేదు. మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్కి ఇటు డిప్యూటీ సీఎంగా ఇవ్వడం కానీ అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ని అన్ని సమీక్షా సమావేశాల్లో కూర్చోబెట్టడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. మామూలుగా అయితే డిప్యూటీ సీఎంని ఎవరు పట్టించుకోరు, కానీ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అది అట్ ద సేమ్ టైం పురంధేశ్వరికి ఏమాత్రం పట్టించుకోవట్లేదన్న ఇదైతే ఉంది. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు అనేవి ఇవ్వాలి. ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది. సో చంద్రబాబు 30 నుంచి 50% పోస్టులు ఇప్పుడు ఇచ్చేద్దాము, తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మిగిలిన పోస్టులు అప్పుడు ఇద్దామనేది ప్లాన్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఇందులో 50% మొత్తం ఓవరాల్గా నామినేటెడ్ పోస్టులలో 50% తెలుగుదేశానికి, 30% జనసేనకు, మిగిలిన 20% బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు ప్లాన్ చేశాడని చెప్తున్నారు. అయితే బీజేపీ దానికి ఒప్పుకోకుండా మాకు ఇంకా ఎక్కువ కావాలి, మేము చాలా పనిచేస్తాం, మీ అసలు మోడీ అండలేకపోతే మీరు గెలిచేది కష్టమయ్యేది, సీఎం అయ్యేది కష్టమయ్యేది, అలాంటిది మమ్మల్ని పక్కన పెడితే మీరు మమ్మల్ని థర్డ్ దీంట్లోకి తీసేసి చేస్తే కరెక్ట్ కాదని వాళ్ళు అడుగుతున్నట్టుగా ఉన్నారు. దాంతో చంద్రబాబు ఇప్పుడు దీన్ని పోస్ట్పోన్ చేసేసాడు. ఇప్పటికిప్పుడు ఇవ్వడం కష్టమైపోతుందని చెప్పి పోస్ట్పోన్ చేసి దీన్ని అక్టోబర్లో చూద్దాం అన్నట్టుగా నెట్టేశాడని చెప్తున్నారు. నెక్స్ట్ మంత్ ఎండ్ కల్లా. అంటే ఇప్పటి వరకు బయటికైతే వీళ్ళ మధ్య ఇబ్బందులు ఏమీ కనిపించలేదు, కానీ లోపల ముఖ్యంగా పదవుల పంపకంలో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు ప్రాబ్లం ఏంటంటే ఆయన అనేక మందికి రకరకాల హామీలు ఇచ్చి చాలామంది సీనియర్లకు కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు. ఈసారి గెలుస్తారనుకున్న వాళ్ళకే ఇచ్చాడు. అందువల్ల వాళ్ళందరినీ ఇప్పుడు అకామిడేట్ చేయాల్సి ఉంది సీనియర్స్ అంతా. అట్లాగే లోకేష్ కోటరీ ఒకటి సపరేట్గా ఉంటుంది తెలుగుదేశంలో. సో లోకేష్ కోటరీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి.
ఇది కాకుండా పవన్ కళ్యాణ్కి కనీసం 30% పోస్టులు లేకపోతే పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇబ్బందులు ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ కూడా డిమాండ్ చేస్తున్నాడు ఎందుకంటే 10 ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ నమ్ముకొని జనసేన నమ్ముకొని ఉన్న నాయకులు వివిధ జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళల్లో మేజర్గా పనిచేసిన వాళ్ళని అకామిడేట్ చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఉంటుంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్కి చేయాలి. అట్లాగే బీజేపీ కూడా అధికారంలో లేదు ఇప్పుడు, కాబట్టి బీజేపీ కోరుకుంటుంది. ఇలాగా వీళ్ళందరినీ అకామిడేట్ చేయడం అనేది చంద్రబాబు చాలా ప్రాబ్లం. ఇంకోవైపు వైసీపీ నుంచి కొంతమంది చేరారు, వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయాడు చంద్రబాబు. సో అలాంటి వాళ్ళని కొంతమందిని అకామిడేట్ చేయాలి. సో ఇలాంటి రకరకాల ఇష్యూలు ఉన్నాయి కాబట్టి నామినేటెడ్ పోస్టులు అనేవి బీజేపీకి ఎన్ని ఇవ్వాలి ఏంటనే దగ్గర క్లారిటీ అయితే రావట్లేదు. చంద్రబాబు అనుకున్నట్టు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా పురంధేశ్వరి దీన్ని గట్టిగానే వ్యతిరేకిస్తుందని చెప్తుంది. అయితే బీజేపీకి పురంధేశ్వరికి కేంద్ర బీజేపీ పెద్దల నుంచి ఉన్న ఆదేశాలు ఏంటంటే చంద్రబాబుని ఇప్పటికిప్పుడు మీరు మరీ ప్రెజర్ చేయకండి, చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేయడం లేకపోతే ప్రెజర్ చేయడం చేయకండి మీరు, ఎందుకంటే ఆయన మనకి ఇక్కడ అవసరం కాబట్టి అనేది చెప్పారని చెప్తున్నారు. అందుకనే బీజేపీలో ఎంత అసంతృప్తి ఉన్నా అది బయటికి రావట్లేదు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కేంద్రం నుంచి. కేంద్రంలో చంద్రబాబు రోల్ ఇంపార్టెంట్ కాబట్టి చంద్రబాబు కానీ విత్డ్రా చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి చంద్రబాబుని హర్ట్ కాకుండా చూసుకోవడం వీలైన విషయాల్లో, మిగతా విషయాల్లో చంద్రబాబు ఎలాగో వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాడు. వాళ్ళని ధిక్కరించే పరిస్థితి ఏం చంద్రబాబుకి లేదు. అట్ ద సేమ్ టైం ఆయనకి అనేక సమస్యలు క్రియేట్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్కడ కుదిరితే అక్కడ ఆయనకి సమస్య లేకుండా చూసుకోవడం అనేది ఇప్పుడు బీజేపీ పెద్దల వ్యూహంగా చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు ఖచ్చితంగా ఇవన్నీ ఆయనకి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఏ కోయిలేషన్ ప్రభుత్వంలో అయినా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి రకరకాల పదవులు ఆశిస్తారు, అందరికీ పంచే అన్ని పదవులేమో ఉండవాడ. రెండోది తనను తెలుగుదేశాన్ని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి. మళ్ళీ బీజేపీకి ఎక్కువ ఇస్తేమో ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి ఇబ్బంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం మీడియాలో కూడా చాలామంది తెలుగుదేశానికి అనుకూలంగా రోజు అదే పనిగా మీడియాలో మాట్లాడిన అనలిస్టులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, కానీ వీళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని చంద్రబాబు తెలివిగా ఏం చేస్తుంటాడంటే తన మనుషుల్ని కొంతమందిని జనసేనలోకి బీజేపీలోకి పంపించి ఆ కోటాలో కూడా తన మనుషులకి ఇచ్చే టాక్టిక్స్ చంద్రబాబు ఎప్పటి నుంచో ఫాలో అవుతాడు. ఇట్లాంటి టాక్టిక్స్ ఇప్పుడు అదే చేస్తున్నాడు. అది చేస్తేమో బీజేపీలో ట్రెడిషనల్గా బీజేపీలో ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది. మాకు ఇవ్వకుండా చంద్రబాబు ప్లాన్డ్గా వాళ్ళని ఇక్కడ ఇంప్లాంట్ చేసి వాళ్ళకి మళ్ళీ ఇస్తున్నాడు. సో ఇటువంటి ఇష్యూస్ రకరకాలు ఉన్నాయి. వీటిని అంతా సార్ట్అవుట్ చేయాలి. నాకు తెలిసి చంద్రబాబు సార్ట్అవుట్ చేయగలుగుతాడు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు చంద్రబాబుని ఇక్కడ గట్టిగా ఓపెన్గా ధిక్కరించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అదేమీ ఇండిపెండెంట్ పార్టీ కాదు, అది కేంద్రం అధిష్టాన దీంట్లో. ఇవన్నీ కూడా టెంపరీ ప్రాబ్లమ్స్ తప్ప ఇవేమీ పై స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయిలో చంద్రబాబుని అఫెక్ట్ చేస్తాయని నేను అనుకోవట్లేదు. అదేదో బీజేపీకి చంద్రబాబు మధ్య గొడవలు వచ్చేసి ఇప్పటికిప్పుడు కూటమి ఇబ్బందుల్లోకి వెళ్తుంది అనేది జరిగే పరిస్థితి అయితే లేదు. కాకపోతే ప్రెజర్ అయితే పడుతుంది చంద్రబాబు మీద. ఈ పదవులు డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఇబ్బందులు అయితే వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.